వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కేవైసీ కాకపోవడానికి కారణం ఏంటి, క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా 0.01 ఐటీఎల్ కంపెనీ ఇచ్చేటటువంటిది మనం రిసీవ్ చేసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, వీసా కార్డుకు అప్లై చేయాలి అంటే ఎవరు దీనికి అర్హులు అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. నా ఛానల్లో నేను ఇచ్చేటటువంటి కంటెంట్ మీకు నచ్చింది, అర్థమవుతుంది అంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. మనం చాలా వరకు కూడా ఒక 5 days నుంచి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. మేడం మేము 0.01 టోకన్ ఐటీఎల్ అనేది మేము తీసుకోలేకపోతూ ఉన్నాము, దాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే మేము ఏం చేయాలి అని. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనకు చెప్పేటటువంటి పాయింట్ ఒకటే, మైనింగ్ రేట్ అనేది పెంచుకోండి. 6 times మైనింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండండి. గ్రూప్ మైనింగ్ అనేది మస్ట్గా మీరు ఫాలో చేసుకోండి. గ్రూప్ మైనింగ్ ఇప్పటి వరకు కూడా ఎవరైనా మిస్ అయింటే గ్రూప్లో యాడ్ అవ్వండి. స్క్రీన్ మీద నా ఫోన్ నంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపిస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో మెసేజ్ వేసేసేయండి. మీకు ఎవరికైతే గ్రూప్ మైనింగ్ కావాలో అక్కడ యాడ్ చేసేస్తారు. ఫస్ట్ వన్ క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే కొద్ది మంది వచ్చేసి వ్యాలెట్కి నెక్స్ట్ అకౌంట్కి కనెక్ట్ చేయలేదు. మేడం మేము ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ మాకు కనెక్ట్ యువర్ వ్యాలెట్ అని చెప్తుంది, ఏం చేయాలి? ఈ వీడియో వచ్చేసి మిలియనీర్ హర్ష యూట్యూబ్ ఛానల్లో ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఉంది. ఇక్కడ సింపుల్గా చూద్దాం. మనం వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో మన చిన్నది ప్రొఫైల్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది, మనిషి సింబల్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీరు వ్యాలెట్ అకౌంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు కింద బ్లూ లెటర్స్ కనెక్ట్ యువర్ వ్యాలెట్ అని కనిపిస్తుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి, చాలా, అంతే, ఎనఫ్, కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీసా కార్డుకి అప్లై చేయాలి అంటే మేము కేవైసీ కంప్లీట్ అయితేనే చేయాలనా అని అడుగుతూ ఉన్నారు. నో, మీరు వీసా కార్డుకి అప్లై చేయాలి అంటే ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు, అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏం అడుగుతూ ఉన్నారంటే అక్కడ 10 USDT అడుగుతూ ఉన్నారు కదా, అది కంపెనీకి ఛార్జ్ చేస్తుందా అని అడుగుతూ ఉన్నారు. నో, అది మనకు వ్యాలెట్లో కనపడుతుంది, అది మనకు సంబంధించింది, కంపెనీకి సంబంధించినటువంటిది కాదు. అంటే ఫ్రీ వీసా కార్డు అంటే మీరు ఫిజికల్గా కావాలా వర్చువల్గా కావాలా అనేటటువంటిది అది మీ ఇష్టం. మేడం మేము అప్లై చేసాము, మాకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రావడానికి అని చెప్తూ ఉన్నారు. అది మన కంపెనీ నుంచి మనకు మెసేజ్ వస్తుంది, అప్పుడు మీరు రిమైండ్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కేవైసీ కొద్ది మందికి వస్తుంది, 24 hours చూసుకోవట్లేదు, అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ 24 hours వన్స్ కంపల్సరీ చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.